ఈ ఫోటో చూసిన తర్వాత ఒక్కొక్కడికి చినిగిపోతుంది వచ్చు. అమిత్ షా గారు పోయి మన మహామహిం ద్రౌపది ముర్ము గారిని కలిసిండ్రు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హర్ ఎక్సలెన్సీ, ఆమెను కలిసిండ్రు. ఆశ్చర్యం, ఈ రెడ్ ఫైల్ ఏంది? అండ్ మోర్ ఓవర్ షీ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ మై ఇండిపెండెంట్ భారత్. భారత్ మాతాకి జై. हाथी के दांत चपाने के अलग और हाथी के दांत दिखाने के अलग. तो कुछ तो है. ఎర్ర ఫైల్ పోయింది అని అంటే ఏదో ఒకటి ఉన్నది. తెలిస్తేనే మాట్లాడాలి, తెలియకుంటే నేను మాట్లాడా కాబట్టి. జాన్ దేంగే కశ్మీర్కి వెళ్ళే జాన్ జాన్ ఈ మాట వినడం వచ్చిన ఆదరాబాయ్ మీ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికేనని చెప్పి మాట్లాడితే ఎవడని చెప్తాడా? కాంగ్రెస్లో ఏమని మాటలు వస్తున్నాయో చూడండి మీరు. అయితే కొన్ని రసవత్తరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. రాజ్నాథ్ సింగ్ గారు కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని కలిసిండ్రు. దాని తర్వాత మన పక్కకున్న దేశం కోవిడ్ లాంటి మాయ రోగాలను ఇత్తనాలు పెట్టి పెంచి పోషించే దేశం చైనా పాక్ దేశానికి బేషరతున మద్దతు తెలుపుతుంది అని అంటారు. అరే మీ సైకలాజికల్ వారు ఆపుండ్రి. ఇలా గ్లోబల్ సౌత్లో ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో చైనా సైకలాజికల్ వార్ ఎట్లా ఆడుతుందో మా అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆనాడు కూడా 1962 వారు గుర్తుందా అని అంటే నా దేశ ప్రధాని నేతృత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ సర్కార్ ఉన్నప్పుడు చైనాకు అదే ధీటుగా ప్రతి పత్రికలలో రాసిండ్రు, దిస్ ఈజ్ నాట్ ద ఇండియా ఆఫ్ 1962 అని చెప్పి చైనాకు ఒకటి ఇచ్చిండ్రు. ముక్క మీద పంచులు గుద్దుతే నీ నడ్డి ముక్కులు ఇంకా నడ్డిగైనాయి డోక్లాంలా. ఇవి యాద పెట్టుకోండి మీరు. వెనకటికి మా పూలు వాళ్ళ చాచాకు ఇక్కడ గులాబ్ పూలు పెట్టుకొని ఇక పైసలు లేవని అంటే మా వాళ్ళకు బందూకులు ఇవ్వలే. బందూకులు దూరం మాట. వాళ్ళ ప్రతి అడుగడుగు బందోబస్తుతో నడిపిండు నా దేశ ప్రధాని. నా రక్షక బలగాలు పంచులు కొట్టింది యాద పెట్టుకోండి. అరే ఆడ మీ దగ్గర గాయపడ్డ సైనికులకు, వాళ్ళు చచ్చిపోయిన సైనికులకు మీరు గౌరవ హోదా ఇయ్యలేరా చైనా వాళ్ళు? అట్లాంటిది నా దేశ ప్రధాని ఆడికి పోయాలని కలిసి వచ్చిండు. ఏం మాట్లాడతారా మీరు? మేము పాక్కి సపోర్ట్ చేస్తామని అనగానే ఇక్కడ మేము గజలు మీ మిసైల్ ఏముంటారు, డూప్లికేట్ మాల్ అమ్ముతారు మీరంతా. మీ సంగతి మాకు తెలియదా? ఇంకొకటి హైలైట్ గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, టర్కీ ఇడికైనా పోతారు కదా కొంతమంది బాలీవుడ్ స్టార్లు, ఇలా ఇంట్లో పీనుగులు వెళ్ళి ఆడ పోయి షూట్లు చేస్తారు కదా ఇస్తాన్బుల్లో. ఆడ టర్కీ బంబార్డ్ జెట్ అంటారు ఎయిర్ ఫోర్స్, టర్కీ ఎయిర్ ఫోర్సు దిగింది పాకిస్తాన్లో, పాక్లా అలా దిగింది. ఇప్పుడు నీ దోస్తులు ఎవరో నీ దుష్మన్లు ఎవరో మొత్తం తెలిసింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా క్లోజ్ ట్యాంగిల్ నడుస్తున్నది. ఇక్కడ చాలా క్లోజ్ ట్యాంగిల్ నడుస్తున్నది. ప్రతి ప్రపంచ దేశానికి కావాలా భారత్ పాక్తో యుద్ధం చేయాలని ప్రతి దేశంకి ఎక్స్పెక్టేషన్ ఉన్నది. ఇక్కడ కొంతమంది ఇక మన కాంగ్రెస్ వాళ్ళు చూడు ఎట్లా ఆలోచిస్తారు. మన కాంగ్రెస్ వాళ్ళు చూడురి, ఇగో చూడు, నాట్ అవర్ వ్యూస్ కాంగ్రెస్ పహల్గామ్ అటాక్ రిమార్క్స్ బై ఇట్స్ లీడర్స్. అంటే కొంతమంది అన్నారు కదా, అమన్ చాతే హే, వాళ్ళు చంపిన వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళని అట్లా హిందూ ముస్లింలు అని చెప్పి మనం పెట్టొద్దు, తీవ్రవాదానికి మతం ఉండదు అని చెప్పి సౌమిని సాంప్రదాయని సక్కదనం మాటలు మాట్లాడారు చూడు మా మహేష్ గాడ్సేన్ అన్నట్టు. ఆ సక్కదనం మాటలకు ఇగో నేను చక్కెర పొంగలు పెడుతున్నా, సకినాలు పెడుతున్నా. ఇప్పుడు మీ దాంట్లలో ఎవడెవడన్నా ఎట్లా కంట్రోల్ చేయాలనేది మీకు తెలుసా? మీ పార్టీని మీకు కంట్రోల్ చేసుకున్నట్టు తెలుసా? ఫస్ట్ ఇవాళ ఏఐసిసి అంటే రాహుల్ గాంధీ ఇంకా మల్లికార్జున్ ఖార్గే గారు మాట్లాడింది, ఇంకా మేము కోర్ కమిటీ మాట్లాడిందే లెక్క కిందికి తీసుకోవాలా, ఇంకా కాంగ్రెస్లో ఎల్లయ్యమలే ఎవడు మాట్లాడినా మేము లైట్ తీసుకోవాలని అంటున్నాం. అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ పనికిరాని చెత్త, వాళ్ళు ఏం మాట్లాడినా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని అన్నారు. అసలైన సిసలైన మజా ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఈ పెద్ద మనిషి మాట్లాడితేనే పెద్ద ప్రాబ్లం ఆడ. ఈ పెద్ద మనిషి మాట్లాడితేనే పెద్ద ప్రాబ్లం. వెనకటికి మే క్యా బోల్నా చారాం అని చెప్పి పాపం ఖార్గే గారు అడిగితే అందరు సార్ అరే కుచ్తో బాత్ కరో యార్ అని చెప్పి అన్నాడు ఆ పాపం గా ఏజ్లో. రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో మంచిగా ఉండరా అదే ఖార్గే సాబ్ను, ఇంకా ఈ పంచాయతీ ఎందుకే నీకు? మిమ్మల్ని పాగాలు చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి, ఉన్నమాట చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విజృంభణ పెట్టింది మీడియాలో. అసలు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళని? అందుకే ఇట్లాంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఏందనంటే మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే ఇలా ప్రతి ఒక్కడు ఒక రకంగా మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు, మన మీద నెగటివ్ ప్రాపగండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. యావత్ మనం ఏమంటారు, అమెరికాకు కూడా మనం యుద్ధానికి పోవాలని ఉంటుంది, భారత్ ఓడిపోవాలని ఉంటుంది, ప్రపంచ దేశాలకు కూడా యుద్ధానికి పోవాలని ఉంటుంది. యుద్ధానికి పోతే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి చాలామంది విశ్లేషకారులు ఏదో రకంగా మాట్లాడుతున్నారు. ఈ యుద్ధం అనేది కాస్ట్ కటింగ్ సినారియో కాదు. మాకు ఈ యుద్ధం అనేది మా ఆత్మగౌరవ యుద్ధం, మా భారత్ పరాక్రమం ప్రపంచ దేశాలకు చాటే యుద్ధం. వసుదేవ కుటుంబకం అని చెప్పుకునే భారత్ ఎప్పుడైతే కన్నెర్ర చేస్తుందో, ఒక్కొక్కడి వెన్నుల వణుకెట్లా పుడుతుందో అని చెప్పుకునే ఈ యుద్ధం
ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కేవలం భారత్ యుద్ధం కాదు, మహాభారత్ అవుతుందని చెప్పి ఒకసారి మీరు యాద పెట్టుకోండి. ఏమున్నది, మాకు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇద్దరు అమ్ముడు పోతాయని చెప్పి కొన్ని దేశాలు పలు దేశాలు మాట్లాడతాయి. బట్ మీరు చాలా జాగ్రత్తగా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటనంటే, భారత్ యొక్క పర్మనెంట్ మిత్రు రష్యా తన స్టాండ్ చాలా క్లియర్ కట్గా ఉన్నది. జెట్స్ పంపించింది, నేనున్నా దోస్త్ నువ్వు కానీ అని అన్నట్టున్నది. మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అండ్ భారత్ యొక్క పర్మనెంట్ దోస్త్ ఇజ్రాయెల్ కూడా చాలా అప్రమత్తంగా మనకు సహాయం చేస్తున్నది. ఇలా ప్రతి దేశం ఒక రకంగా మన గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇదే ప్రభుత్వం వెనకటికి కూడా సర్జికల్ స్ట్రైక్ చేసింది భారతీయ జనతా పార్టీయే. ఆర్టికల్ 370ని రద్దు చేసింది భారతీయ జనతా పార్టీయే. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద కలలు కంటుంది భారతీయ జనతా పార్టీయే. చర్చ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీయే. వక్ఫ్ అనే ఒక డ్రకోనియన్ చట్టం భారతదేశంలో ఉన్నది, అది భారతీయులకు పరిచయం చేసి అర్థం చేసి ఇవాళ అమెండ్మెంట్ బిల్ తెచ్చింది భారతీయ జనతా పార్టీనే. ఇవాళ సిఏఏ ఎన్ఆర్సీ మీద ఉక్కుపాదం మోపనికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీనే. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్ల మీద ఐఐఎమ్స్, ఐఐటీస్ ఎక్సెట్రా తెచ్చింది భారతీయ జనతా పార్టీ. సౌత్ పోల్ మీద ల్యాండ్, చంద్రమండలంలో సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ చేసింది భారతీయ జనతా పార్టీయే. బ్రహ్మోస్ లాంటి క్రూజ్ మిజైల్స్ కొలాబరేట్ చేసి ఇలా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీయే. ఆత్మనిర్భర్ భారత్లా పెద్దపీటేసి భారత్ యొక్క ప్రతిభా పరాక్రమాన్ని ప్రపంచానికి చాటింది భారతీయ జనతా పార్టీయే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్తోని మనం టెక్నాలజీ ఇలా కొంటున్నాము అని అంటే ఆత్మనిర్భర్ భారత్లో అది ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచించుకోర్రి. ఇది చేసింది భారతీయ జనతా పార్టీయే. మహిళలకు పెద్దపీట వేసింది భారతీయ జనతా పార్టీయే. మహిళల బిల్లు ప్రవేశపెట్టింది భారతీయ జనతా పార్టీయే. నారీ శక్తి అని చెప్పి సైనిక బలగాలలో ప్రోత్సహించింది భారతీయ జనతా పార్టీయే. రక్షక బలగాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీయే. వాళ్ళకు బుల్లెట్ ప్రూఫ్లు కూడా ఇయ్యని కాంగ్రెస్ ఈయన చరిత్ర మనం చూసిందే. ఇవాళ వాళ్లకు బందోబస్తు కూడా కల్పించింది భారతీయ జనతా పార్టీయే. ఘర్మే గుస్కే అని చెప్పి నేర్పింది కూడా భారతీయ జనతా పార్టీయే. ధర్మహింస తదైవచ అని నేర్పింది భారతీయ జనతా పార్టీయే. భారత్లా ఒక్క భారతీయుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ముంగటికి పోతే ఏ రకంగా ఉంటుంది అని చూపించింది కూడా భారతీయ జనతా పార్టీ. నేను చాలా తక్కువ చెప్పిన, నాకు యాదొచ్చినాయి చెప్పిన, యాదరానివి ఎన్నో ఉన్నాయి ఇంకా. సో ఓ హిందూ, నువ్వు నిద్రలే, వాళ్ళు ఏ రకంగా ఉన్నారో నువ్వే రకంగా ఉన్నావో చూడు. ఈ సెక్యులర్ ఢోమ్ డింకా మాటలు బంద్ చేయి. అది వేరే విషయం. మాకు మనస్తాపానికి గురవుతున్న కొన్ని విషయాలు ఉంటాయి. ఏందనంటే, అరే గిరీష్ నీ మీద దాడి జరిగినా ఇంకా నీకు సిగ్గు రాలేదా అని అంటాడు. ఇది నా దేశం రా, ఆడెవడో పీకుడు వచ్చి నన్ను పీకినానంటే నేను పోగొట్టుకుంది ఆడికి వచ్చింది ఏంది. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇది నా దేశం రా, నా దేశంలో నన్ను నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది. అర్థమైందా? ఆ భరతమాత ఒడిలో పుట్టిన మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. వాళ్ళెవరో వీళ్ళెవరో వచ్చి మాట్లాడతానంటే నీరు గారిసిపోయి ఇంట్లో కూర్చునే జాతులు కావి ఇవి. ప్రతి భారతీయుడు ఒక బాధ్యత కలిగిన పౌరుడు లెక్కనే ఉంటాడు. కట్టార్ అంటారు దీన్ని, డిఎన్ఏలో కట్టార్ అంటారు. అర్థమైందా? ఈ కట్టర్లను ఎసుంటి రంపముచ్చి కట్ చేసినా కట్ కాదు. ఇది యాద పెట్టుకోండి. ఎంత ప్లానింగ్ చేసినా, ఎంత మెటికులస్ ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినా కట్టర్ మనోభావాలు అనేది ఏడి పోవు. ఇది యాద పెట్టుకో. అప్పుడప్పుడు టోన్ చిన్నగా అవుతుంది వచ్చు అంతే తప్ప మనోభావాలు ఏం దెబ్బతీయరు. ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం. భారత్ మాతాకి జై.